సార్ డ్రోన్ కేసు ఏదైతే ఉందో 500తోనే అయిపోతుందని అన్నారు. కానీ మనం హెచ్‌సీయూ యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థుల పైన మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకొచ్చింది? అంటే డ్రోన్‌కి కేస్‌కి, ఈ కేస్‌కి తేడా తేడా ఉంది. అది డ్రోన్ ఎగరేస్తే 500 ఫైను. కానీ ఒక అధికారంలో విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ల వాళ్ళపై రాళ్ళు రువ్వి, వాళ్ళు గాయాలయ్యే విధంగా చేసిన ఘటనలో వాళ్ళు కూడా ఆ నవీన్‌కి ఏదో పేరుంది. వాళ్ళిద్దరి పేర్లు ఏవున్నాయి. వాళ్ళు కూడా పూర్వ విద్యార్థులు వాళ్ళు. హ్మ్. నేను చెప్పినగా ప్రస్తుత విద్యార్థులు ఎవరు ఆ పనులు చేయరు. విద్యార్థి అనేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో అంత జాగ్రత్తగా ఉంటాడు. ఇట్లాంటి దుర్మార్గమైన పనులకు విద్యార్థులు ఎవరు చేయరు. రాజకీయ ప్రేరేపితంతో ఎవరో కొంతమంది రెచ్చగొట్టే విధంగా అక్కడ అంత చేస్తున్న విద్యార్థులు చాలా సంయమనంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళ జ్ఞానోదయం అవుతుంది. అసలు భూమి ఏంది? మనం ఎక్కడ కొట్లాడుతున్నాం? మనం కొట్లాడాల్సింది ఇక్కడ కాదు. గోపనపల్లిలో కొట్లాడాలా? అది అసలు మన భూమి. ఇది ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్నటువంటి భూమి, సాధించుకున్న భూమి అని చెప్పి విద్యార్థులకి ఆలోచన వచ్చింది. ఇప్పటికి అర్థమైపోయింది. అందుకే అంత ఉధృతం తగ్గుతుంది. కానీ కొంతమంది రాజకీయ శక్తులు, రియల్ ఎస్టేట్ మాఫియా విద్యార్థుల్ని కొంతమంది ముసుగులో ఉన్నటువంటి కొంతమందిని రెచ్చగొట్టి, వాళ్ళతో దీన్ని కృత్రిమ ఉద్యమం చేసి రచ్చ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, ధర్మం వైపు విద్యార్థులు ఉండండి. అధర్మం వైపు ఉండకండి. న్యాయంగా ప్రభుత్వం భూమి ప్రభుత్వం కొట్లాడుకొని సాధించుకున్నది. యూనివర్సిటీ భూమిని యూనివర్సిటీ అధికారులు కొట్లాడకుండా వేరే వ్యక్తులకు అప్పజెప్పారు. దానిపైన కొట్లాడాలి. కాబట్టి వాళ్ళపైన కేసులు ఏం కేసులంటే, వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరించారు కాబట్టి, విచక్షణ మరిచిపోయి పోలీస్ అధికారం మీద దాడి చేశారు కాబట్టి ఆ కేసులు పెట్టారు. కాబట్టి తప్పదది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని 500 కేసులు తీసుకుపోయి చర్లపల్లి జైల్లో పెట్టి చీకటి గదిలో బంధించారు. ఎంత దుర్మార్గం ఆలోచన చేయండి. కాబట్టి ఈ ప్రభుత్వం అర్థం చేసుకునే ప్రభుత్వం, చెబితే వినే ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే ప్రభుత్వం, ఎవరికి కూడా ఇబ్బంది పెట్టని ప్రభుత్వం. కాబట్టి విద్యార్థులు గమనించి మీరు అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి మన యూనివర్సిటీని అభివృద్ధి చేసుకునే విధంగా మీరందరూ పాటుపడాలని చెప్పి మేము కోరుతున్నాం.